మనల్ని చీట్ చేస్తారు వాళ్ళ దగ్గర ఉంటాయి ప్రొడక్ట్స్ మైట్ పర్చేస్ వేరే వాళ్ళు పర్చేస్ చేసుకుంటారేమో అని వీళ్ళు ఇమీడియట్ గా దాన్ని పర్చేస్ చేయడానికి ట్రై చేస్తూ. నా ప్రొఫైల్ ఎవరో 2-3 చూసారు, లేదంటే ఒక 5 చూసారు, 6 చూసారు అని చెప్పినప్పుడు ఎందుకు చూసారు అన్న గిల్టీ కాదు, కానీ ఎవరు చూసారు అని భయం వేసేది, లేదంటే ఎవరు చూసారు అని తెలుసుకోవాల్సిన ఆతృత వచ్చేది అనమాట. మీరు కంటిన్యూ చేయండి, నేను ఎక్కడ ఈ తప్పు చేశాను అన్న చెప్తా. సో బేసిక్ గా నేను కూడా ఈ పర్టికులర్ ట్రిక్ కానివ్వండి ఐఎమ్ ఆల్సో బాధ్యుడు అనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ UI UX డిజైనర్ అండ్ ప్రొడక్ట్ డిజైనర్? మనం పిచ్చోళ్ళం కదా, ఆ రోజే దొరుకుతుంది అని కంగారు పడి కొనుక్కుంటాం. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో అంటారు. ఎందుకంటే నేను 1 lakh అబౌవ్ పెట్టి కొనుక్కున్నా, ఆ ఫియర్ నాకు ఆటోమేటిక్ గా కొనుక్కున్నప్పుడు వచ్చేస్తుంది. ఈ పాడ్కాస్ట్ నీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఒక ప్రొడక్ట్ డిజైనర్ తో మాట్లాడి తను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనుకున్నాడు, అండ్ విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. మీరు కన్ఫర్మ్ గా డామ్ షూర్ అండ్ చాలా నేర్చుకునే కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. సో డోంట్ స్కిప్ ఇట్. నేను ఎక్కువ సోచ్ చెప్పాలనుకోవట్లే, లెట్స్ get into the video. Hi Prakash. Hi Meena. Thanks for the podcast. Thanks first of all. I reached out to you. నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది, సో ఇలా ఇది ఒక టాక్ మన తెలుగు డిజైనర్స్ కోసం చెప్దాం అనేసి. సో థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే తెలుగు డిజైనర్స్ కి నన్ను చూసి కొంచెం బోర్ కొడుతుంది కదా. కొత్త డిజైనర్ ఇన్ ది సెన్స్ ఐ నో యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్, బట్ కొత్తగా వచ్చిన వాళ్ళతో అండ్ వేరే వాళ్ళతో కూడా చెప్పేసి దే నీడ్ దిస్ పాడ్కాస్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఇందులో నువ్వు చెప్పాలనుకునే టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకనే అండ్ నువ్వు ప్రిపేర్ చేసిన ప్రెజెంటేషన్ కానీ ఎక్స్ప్లెనేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మనం ఎందుకు ఒక పాడ్కాస్ట్ చేయకూడదని నాకు కూడా అనిపించింది, అందుకనే మనం ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాం. ఓకే, నీ గురించి అయితే మన ఇద్దరం మాట్లాడుకోవడం వల్ల తెలిసింది, బట్ చూస్తున్న వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి కెన్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్? Yeah, hi everyone. I'm Guru Prakash. I'm currently working as a product designer at NextWave. So NextWave lo I take care of different products like Top Intake, NIIT, websites and framer websites and landing pages మీద వర్క్ చేస్తూ ఉంటాను. I take care of those particular products అనమాట. And I'm the lead of 3 more junior designers. వాళ్ళతో కలిసి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకొని ఫ్రమ్ research, concept, prototyping, testing, validation and then final visual design. The entire design process మొత్తం కూడా I'm take over తీసుకుంటూ ఉంటాను. Collaborating with cross functional teams, product designer, product managers తో and developers తో collaborate అయ్యి we will come up with the designs and we will send a hand off to the developers. ప్రీవియస్ కంపెనీలో బడ్డీలో చేసినప్పుడు అక్కడ మీ రోల్ సేమ్ డిజైనర్ అయినా లేకపోతే ఏంటి? ప్రీవియస్ గా ఐ వర్క్డ్ యాస్ ఎన్ UI and UX డిజైనర్. ఓకే, నౌ ప్రొడక్ట్ డిజైనర్. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ a few minutes. Lots of people have one doubt, that what is the difference between UI UX designer and product designer? బేసిక్ గా UI and UX డిజైనర్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ నేమ్ లోనే యూజర్. UI and UX designer mostly work on the user point of view. యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవాలి, వాళ్ళ టాస్క్ చేసేటప్పుడు లెట్స్ ఏదైనా అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ టాస్క్ ని ఎట్లా రిడ్యూస్ చేయాలి అండ్ ఎట్లా ఎర్రర్ రాకుండా చూసుకోవాలి. యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఎవ్రీథింగ్ దే విల్ ఫోకస్ అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రొడక్ట్ యూజర్ తో పాటు కూడా బిజినెస్ గోల్, మార్కెటింగ్, కాంపిటేటర్స్ వీళ్ళందరి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొడక్ట్ ని ముందుకు తీసుకెళ్ళాలి. ఒక ప్రొడక్ట్ డిజైనర్ కి కొన్ని మెట్రిక్స్ ఉంటాయి అన్నమాట. రిటెన్షన్ ని ఇంప్రూవైజ్ చేయాలనేసి, కన్వర్షన్ ఇంప్రూవైజ్ చేయాలనేసి. సో ఇలాంటి పర్టికులర్ మెట్రిక్ ఉంటాయి ప్రొడక్ట్ కి. ఆ మెట్రిక్ ని ఎలా ఇంప్రూవైజ్ చేయాలో ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొడక్ట్ డిజైనర్ వర్క్ చేస్తారు. UI and UX డిజైనర్ అనే అతను ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు యూజర్ ఎక్స్పీరియన్స్, యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో దే విల్ ఫోకస్. ప్రొడక్ట్ డిజైనర్స్ వచ్చేసరికి దే విల్ ఫోకస్ ఆన్ ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, బిజినెస్ గోల్, మార్కెటింగ్ గోల్స్ అండ్ దెన్ కాంపిటేటివ్ ఎట్లా ఉండాలి, మార్కెట్ లో పొజిషన్ ఎట్లా ఉండాలనే దాని మీద ఫోకస్ చేస్తాను. నువ్వు ప్రొడక్ట్ డిజైనర్ కింద చెప్పినా సరే కొన్ని సార్లు నువ్వేమైతే రోల్స్ అంటే నీ రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడు ఏవైతే చెప్పావో అవి సమ్ టైమ్స్ UI UX డిజైనర్స్ కూడా చేస్తూ ఉంటారు కదా? యా డెఫినెట్ గా. కొన్ని కంపెనీస్ టైటిల్స్ అనేది చేంజ్ అవుతుంది, బట్ అట్ ద సేమ్ టైం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కామన్ గానే ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాన్సీ టైటిల్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే.
Some Correct. people will keep the product designer as UI UX designer. Some people will keep the product designer as the UI and UX designer in the market. But Yeah. overall, at the end, some of the companies' roles and responsibilities, product designers are good. When you design, do you guys use any rules, UX laws, ఇలాంటివి? Yeah, so at NextWave, we use a lot of behavioral and psychological principles. ఓకే. different ప్రిన్సిపల్స్ ని యూజ్ చేసి యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ దగ్గర నుంచి డిజైర్డ్ యాక్షన్స్ ఎలా మనం చేసుకోగలం, ఐ మీన్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజర్ ఎక్స్పీరియన్స్ ని ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవాలో వి యూజ్ లాట్ ఆఫ్ బిహేవియరల్ అండ్ సైకలాజికల్ ప్రిన్సిపల్స్. బేసిక్ గా దాని గురించే నేను చెప్దామనేసి ఐ రీచ్డ్ అవుట్ టు యూ. సో ఐ గ్యాదర్ లాట్ ఆఫ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అనమాట ఈ టాపిక్ లో. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ డిఫరెంట్ మనం డైలీ యూజ్ చేసే ఎగ్జాంపుల్స్ మొత్తం కూడా గ్యాదర్ చేసి నీట్ అండ్ క్లియర్ కట్ గా ఐ క్రియేటెడ్ ఏ ప్రెజెంటేషన్. యా ప్రకాష్, ప్లీజ్ స్టార్ట్. మనం ఇంకా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసే కొద్దీ ఇంకా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ గురించి మాట్లాడుకుంటూ వీళ్ళకి నేర్పిద్దాం. బేసిక్ గా ఈ ఎంటైర్ డిస్కషన్ మొత్తం కూడా ఐ డివైడెడ్ ఇంటూ 3 different మాడ్యూల్స్. ఫస్ట్ మనం వై సైకలాజికల్ మెట్రిక్స్, అసలు సైకాలజీ అండ్ బిహేవియరల్ ప్రిన్సిపల్స్ ఎందుకు ఇంపార్టెంట్ ఫస్ట్ మనం తెలుసుకుందాం. అండ్ దెన్ ది రియల్ టైమ్ ఎగ్జాంపుల్. థర్డ్ వన్ వచ్చేసరికి కంక్లూజన్ ఆఫ్ ఇట్. సో దీని వల్ల ఎందుకు ఉపయోగం, ఆ కంక్లూజన్ లో మనం డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు ఉపయోగమో మనం ఆ ఫైనల్ దాంట్లో తెలుసుకుందాం. సో ద ఫస్ట్ వన్, understanding behavioral and psychological principle and influencing the user for better outcome. Here I will take you through what behavioral and psychological design really means from my point of view, why it is real important, and some of the real time examples. Environment అంటే ఒక హ్యూమన్ ఎన్విరాన్మెంట్ లో హ్యూమన్స్ ఉంటారు. హ్యూమన్స్ కి పెయిన్స్ ఉంటాయి, పెయిన్ పాయింట్స్, అండ్ దెన్ మోటివేషన్స్ ఉంటాయి, అండ్ దెన్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, రైట్? అండ్ దెన్ మనం యాజ్ ఏ డిజైనర్స్, యూఐ అండ్ యూఎక్స్ డిజైనర్స్, మనం ఏం చేస్తాం జనరల్ గా ఆ పెయిన్ పాయింట్స్ ని ఐడెంటిఫై చేసి సొల్యూషన్ క్రియేట్ చేస్తాం. సొల్యూషన్, ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తూ ఉంటాం. ప్రెసెంట్ ఉన్న డిజైన్ ఫ్రేమ్ వర్క్స్ వచ్చేసరికి జనరల్ గా ఏం చేస్తున్నాయి, ప్రాబ్లమ్స్ అండ్ దెన్ ది సొల్యూషన్ మీదే మనం ఫోకస్ చేస్తాం. అది డిజైన్ ఫ్రేమ్ వర్క్స్ కానివ్వండి, ఆర్ డిజైన్ థింకింగ్, ఎజైల్ యూఎక్స్, లీన్ యూఎక్స్, అండ్ దెన్ అండ్ ఆల్సో ది డబుల్ డైమండ్ డయాగ్రామ్. సో ఇవన్నీ కూడా జనరల్ గా ఏం చేస్తారంటే, ఓకే, రీసెర్చ్ చేయటం, ప్రాబ్లమ్స్ కనుక్కోవటం, దాని సొల్యూషన్ ని క్రియేట్ చేయటం. సో దీని వరకే యూఐ అండ్ యూఎక్స్ డిజైనర్ కి మనం అర్థం చేసుకుంటాం. బట్ గ్రేట్ డిజైనర్స్ అండ్ దెన్ డేటా డిజైన్ డ్రివెన్ కంపెనీస్ ఇన్ గ్లోబ్ లో లైక్ గూగుల్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, ఊబర్, స్పాటిఫై, ఇవన్నీ కూడా డిజైన్ డ్రివెన్ కంపెనీస్. ఎస్పెషల్లీ ఇండియా వచ్చేసరికి జొమాటో, స్విగ్గీ, ఓలా, and then also Razorpay, Cred, all those things are the design driven companies. వాళ్ళు ఎస్పెషల్లీ నాట్ జస్ట్ ది ప్రాబ్లమ్ కనుక్కొని సొల్యూషన్ కాకుండా హౌ హ్యూమన్ రియాక్ట్స్, హౌ హ్యూమన్ రెస్పాండ్, అండ్ ఆల్సో హౌ హ్యూమన్ మైండ్ డీకోడ్ దోస్ థింగ్స్. సో ఇవన్నీ కూడా దే విల్ అండర్స్టాండ్ అండ్ దే విల్ ఇంప్లిమెంట్ దట్ వన్ దోస్ ప్రిన్సిపల్స్ ఇన్ దట్ డిజైన్స్. అందుకనేసి లాట్ ఆఫ్ those companies are call it as the design driven companies. So humans చాలా కాంప్లికేటెడ్ అనుకున్నాం కదా. సో లెట్స్ ప్లే ఎ స్మాల్ యాక్టివిటీ. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఐ షోడ్ ఆల్మోస్ట్ 5 చాక్లెట్స్ అక్కడ మెన్షన్ చేశాను. సో అందరు వ్యూయర్స్ కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ నేనేం తింటానో నేను చెప్తాను. లెట్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కచ్చా మ్యాంగో తింటాను అనుకోండి. అదే వ్యూయర్స్ గా మీరు యూ విల్ you want to eat some other chocolate, right? So every point, humans are very complicated and humans are very different in so many ways anamata. ఒకళ్ళు సేమ్ గా ఉండడం కానివ్వండి, అట్లా డిఫరెంట్ గా ఉండొచ్చు. ఇప్పటిదాకా వై బిహేవియరల్ అండ్ సైకలాజికల్ ప్రిన్సిపల్స్ ఇంపార్టెంట్ తెలుసుకున్నాం. బట్ ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. ఎలా తెలుసుకోవాలంటే ఎవ్రీ హ్యూమన్ హ్యావ్ 5 కామన్ పాయింట్స్ అనమాట. దోస్ ఆర్ ఆల్ ది 5 సెన్సెస్.
Okay. టచ్ కానివ్వండి, హియర్, ఐసైట్, స్మెల్, టేస్ట్. మనం డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ డిజిటల్ ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ కెన్ ఫోకస్ ఆన్ ద ఐ. ఈ పర్టికులర్ టాపిక్ కూడా మనం ఐగా, ఎందుకంటే దే విల్ సీ ద స్క్రీన్స్ అండ్ దే విల్ డూ ద యాక్షన్స్ కాబట్టి లెట్స్ ఫోకస్ ఆన్ ద ఐ ఫర్ దిస్ పర్టికులర్ టాపిక్. Okay. So different examples are there. So this is the second module. So where I have listed and gathered different real-time examples from a lot of Indian applications. So ఇందులో ఫస్ట్ వచ్చేసరికి scarcity. Scarcity. Okay. Yeah. So scarcity అంటే we value things more when they are limited supply. Okay. లెట్స్ సే మన ఏరియాలో కరెంట్ 4 o'clock దాకా రాదనుకోండి, లెట్స్ సే మార్నింగ్ నుంచి 4 o'clock దాకా. సో మనం డెఫినెట్ గా ఏం చేస్తాం, జాగ్రత్తగా యూజ్ చేస్తాం కదా ఎలక్ట్రిక్ ని. సో మొబైల్ ఎక్కువసేపు యూజ్ చేసుకోకుండా జాగ్రత్తగా యూజ్ చేస్తాం. సో వీ వాల్యూ థింగ్స్ వెన్ దేర్ ఈస్ ఎ లిమిటెడ్ సప్లై. సో ఈ స్కేర్సిటీలో మళ్ళా 4 different సబ్ కేటగిరీస్ ఉన్నాయి: క్వాంటిటీ, time, limited access, and then the rarity. Let's understand one after the other. So first the quantity. To make our product seem more valuable, we have to release it in smaller quantities and highlight that there is a limited supply. E-commerce కానివ్వండి, బుకింగ్ అప్లికేషన్స్ లో కానీ ఇది మనం జనరల్ గా చూస్తూ ఉంటాం. లెట్స్ సే ఏదైనా ప్రొడక్ట్ పర్చేస్ అయ్యేటప్పుడు హరీ అప్, ఓన్లీ 1 few item is left. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ట్రిక్కీగా కూడా దే విల్ కీప్ ఇట్ దట్ వన్ అనమాట. సో దట్ యూజర్స్ ఏం ఫీల్ వస్తుంది అంటే, ఓకే సమ్ వన్ మైట్ పర్చేస్, వేరే వాళ్ళు పర్చేస్ చేసుకుంటారేమో అని వీళ్ళు ఇమీడియట్ గా దాన్ని పర్చేస్ చేయడానికి ట్రై చేస్తూ మనల్ని చీట్ చేస్తారు వాళ్ళ దగ్గర ఉంటాయి ప్రొడక్ట్స్ కదా. కొన్ని కంపెనీస్ షార్ట్ స్టాక్ ఉందనేసి, తక్కువగా ఉంది అని కొన్ని ట్రిక్కీగా దే విల్ కీప్ దిస్ ప్రిన్సిపల్ అన్నమాట. యా, ఐ అబ్జర్వ్ లాట్స్ ఆఫ్ వెబ్సైట్స్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ యాజ్ వెల్. అమెజాన్ అలానే చేస్తుంది, ఫ్లిప్కార్ట్ అలానే చేస్తుంది, అండ్ నైకా. నేను రీసెంట్గా కూడా ఒక వీడియో చేసాను దాని మీద, స్కేర్సిటీ మీద. దాంట్లో కూడా వాళ్ళు అదే చేస్తున్నారు, టు ఇంప్రూవ్ దేర్ బిజినెస్. యా, బేసికల్లీ టు ఇంప్రూవ్ ద బిజినెస్ అండ్ టు గెట్ ది యాక్షన్. యూజర్ దగ్గర నుంచి ఏదైతే యాక్షన్ కావాలనుకుంటారో ఆ యాక్షన్ ని వాళ్ళు పొందడం కోసం దే విల్ డూ దిస్ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అండ్ ట్రిక్ ఇన్ దేర్ అప్లికేషన్స్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి టైం. లిమిటెడ్ టైం ఆఫర్ క్రియేట్స్ అర్జెన్సీ అండ్ పుషింగ్ పీపుల్ టు యాక్ట్ క్విక్లీ అన్నమాట. సో ఇది బేసిక్ గా మనం ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి ఆర్ అండ్ యూట్యూబ్ లో కానివ్వండి, వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ వర్క్ షాప్స్ ఇస్తాము మీకు, వర్క్ షాప్ అనేసి. సో వెన్ వి క్లిక్ ఆన్ దట్ పర్టికులర్ సిటీఏ మనం ఒక ల్యాండింగ్ పేజెస్ లో లోడ్ అవుతుంది. ఆ ల్యాండింగ్ పేజెస్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఆఫర్ ఎండ్స్ ఇన్ అనేసి టైం రావడం కానివ్వండి, ఆన్ ద రైట్ సైడ్ లో నేను మెన్షన్ చేసినట్టుగా దే విల్ షో దిస్ థింగ్స్ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 9 to 9 అనేది ప్రైస్ ఆఫ్ ది కోర్స్ కానీ వర్క్ షాప్ కానీ, జస్ట్ గివింగ్ ఇట్ ఫర్ 9 rupees. ద ఆఫర్ ఎండ్స్ ఇన్ 18 minutes 30 seconds. అండ్ ద సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే డెడ్ లైన్ December 21st. యాక్చువల్గా ఇది నేను 21st రోజు స్క్రీన్ షాట్ చేశాను, దట్స్ వై షోయింగ్. సో ఆ పర్టికులర్ డే పెట్టేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే ఈ ఆఫర్ అనేది ఎండ్ అవుతుందేమో ఈ రోజే, లెట్స్ పర్చేస్ దిస్ వన్, లెట్స్ బుక్ దిస్ వర్క్ షాప్ అనేది అర్జెన్సీ క్రియేట్ అవుతుంది వాళ్ళ మైండ్ లో. యా, అండ్ అక్కడ వాళ్ళు మెన్షన్ చేసింది డెడ్ లైన్ అని కూడా పెట్టారు. డెడ్ లైన్ అంటేనే మనకు కొంచెం కంగారు వస్తుంది, అంటే ఇది ఇదే ఇలా ఉంది లాస్ట్ డెడ్ లైన్ అన్న ఫీలింగ్ తో మేబీ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ద థర్డ్ థింగ్ వచ్చేసరికి స్కేర్సిటీ కేటగిరీస్ లో లిమిటెడ్ యాక్సెస్. మేకింగ్ ద ప్రొడక్ట్ అవైలబుల్ టు ఓన్లీ ఎ సెలెక్టెడ్ గ్రూప్ క్రియేట్స్ ఎక్స్క్లూజివిటీ. జనరల్ గా ఎప్పుడు చూస్తూ ఉంటామంటే అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో చూస్తాం. అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఇస్ ఓన్లీ ఫర్ ద ప్రైమ్ యూజర్స్. సో వాళ్ళు ఫస్ట్ డే మీకు ఆ డే లెట్స్ సేల్ జరుగుతుంది అనుకోండి, 1 day ముందుగానే మనకి ఎర్లీ యాక్సెస్ కావాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ ఉండే వాళ్ళు మాత్రమే అలో అవుతుంది. సో జనరల్ గా పబ్లిక్ ఆర్ యూజర్స్ ఏం చేస్తారంటే దే విల్ టేక్ ది ప్రైమ్ so that they can access to that sale 1 day before. Right. So idoka trick anedi Amazon they will play the psychological principle so that users వాళ్ళు purchase చేయడం prime ni to purchase some sale or early access sale. మనం పిచ్చోళ్ళం కదా, ఆ రోజే దొరుకుతుంది అని కంగారు పడి కొనుక్కుంటాం. Fourth category of scarcity is rarity.
హైలైట్ ద యూనిక్నెస్ అండ్ లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ యువర్ ప్రొడక్ట్. సో ఇట్లాంటి రేరిటీ ప్రిన్సిపల్ ని మనం మేజర్ గా నథింగ్, వన్ ప్లస్ ఇట్లాంటి కంపెనీస్ కూడా దే విల్ కీప్ సమ్ స్పెషల్ ఎడిషన్స్. నథింగ్ అని ఒక స్పెషల్ ఎడిషన్ వస్తుంది, వన్ ప్లస్ అవెంజర్ ఎడిషన్ అని ఎట్లా ఉంటుంది. సో లెట్స్ సే ఇట్లాంటి స్పెషల్ ఎడిషన్ పెడితే వాళ్ళు కూడా ఓకే ఇది తర్వాత రిలీజ్ చేయదేమో, ఓన్లీ ఈ టైంలోనే ఉంటుందేమో అనేసి దే విల్ అగైన్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో అంటారు. సో ఇట్లాంటి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ వాళ్ళ మైండ్ లో క్రియేట్ అయిపోయి ఆటోమేటిక్ గా దే విల్ try to purchase the products. So this is the first category of behavioral and psychological principle. So second behavioral and psychological principle వచ్చేసరికి prospect theory. So prospect theory means why does losing 100 rupees hurts more than getting 100 rupees feels good? నాకు అర్థమైంది. మీరు కంటిన్యూ చేయండి, నేను ఎక్కడ తప్పు చేశాను. ఈ పర్టికులర్ ట్రిక్ కానివ్వండి, ఐఎమ్ ఆల్సో బాధ్యుడు అనమాట. చాలా టైమ్స్ కూడా నేను ఐ పెయిడ్ మోర్ దాన్ దిస్ వన్, ఐ యాడెడ్ ది ప్రొడక్ట్, నాకు అవసరం లేకపోయినా కూడా నేను పర్చేస్ చేశాను. లెట్స్ సే ఒక పర్సన్ గ్రోసరీస్ పర్చేస్ చేశారు అనుకోండి, 180 రూపీస్ పర్చేస్ చేశారు. ఆటోమేటిక్ గా జప్తో కానివ్వండి, బ్లింకిట్ ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి అప్లికేషన్స్ 20 రూపీస్ షార్ట్ స్మాల్ కార్ట్ అనేసి ఫీజ్ యాడ్ చేస్తారు అండ్ 1 more 20 రూపీస్ ఫర్ డెలివరీ ఛార్జెస్. అదే మీరు 200 రూపీస్ పర్చేస్ చేస్తే మనకు ఆ 2 ఉండవని చెప్తారు. సో మనం జనరల్ గా ఏం చేస్తాం, ఆ 40 రూపీస్ వదులుకోవడం మనకి ఇష్టం ఉండదు కాబట్టి ఇంకొక 20 రూపీస్ మనకి అవసరం లేకపోయినా కూడా వి విల్ యాడ్ 1 more ప్రొడక్ట్ అనమాట. లెట్స్ సే మిల్క్ ప్యాకెట్ కానివ్వండి ఆర్ సమ్ లేస్ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్, వి విల్ పర్చేస్ ఇట్. అంటే బేసిక్ గా మనం ఏం చేస్తున్నాం అంటే మనకు అవసరం లేకపోయినా కూడా హౌస్ నీడ్ లోకి వి విల్ ఆర్ యాడింగ్ ద ప్రొడక్ట్ ఇన్ టు ద కార్ట్. డూయింగ్ సమ్ టాక్టిక్స్ దట్ మీరు ఇంత చార్జ్ చేస్తారు. నేను సేమ్ ఎలాంటి ప్రాబ్లం కాదు, జొమాటోలో మీకు డెలివరీ ట్యాక్సెస్ కానీ చార్జెస్ కానీ పోవాలి అని అనుకుంటే యూ హ్యావ్ టు టేక్ ది సబ్స్క్రిప్షన్ ఉంటుంది కదా జొమాటోలో, అది తీసుకోవాలన్నారు. సర్లే ఇంకా ఏదో తగ్గుతుంది కదా అనుకుని దానికి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి కట్టారు. సో ఇట్లాంటివి ట్రిక్స్ అనేది లాట్ ఆఫ్ ఈ కామర్స్ లోని కానివ్వండి ఇట్లాంటి షార్ట్ డెలివరీ అప్లికేషన్స్ లో మనం యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ దెన్ ది థర్డ్ ప్రిన్సిపల్ వచ్చేసరికి ఫ్రేమింగ్ అనమాట. ఫ్రేమింగ్ మీన్స్ యూజర్స్ మేక్ అ వెరీ డిఫరెంట్ డెసిషన్ బేస్డ్ ఆన్ హౌ ఎ ఫ్యాక్ట్ ఈస్ ప్రెజెంటెడ్. లెట్స్ సే ఒక ఏదైనా కంపెనీ ఒక ప్రొడక్ట్ రిలీజ్ చేస్తుంది అనుకుంటే వాళ్ళు ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ని ఎలా మార్కెట్ లో కానీ స్టాండ్అవుట్ చేస్తారంటే 10% ఫ్యాట్ ఉండడం కన్నా 10% ఫ్యాట్ ఫ్రీ లాగా ప్రొజెక్ట్ చేస్తారు. సో దట్ పీపుల్ విల్ థింక్ దట్ ఇందులో ఫ్యాట్ ఏమి ఉండదేమో, చాలా తక్కువ ఉందనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో దే విల్ పర్చేస్ ఇట్. అదే గనక 10% ఫ్యాట్ ఇందులో ఉందని మనం ఎక్స్ప్లిసిట్ గా చెప్తే నో వన్ విల్ గో అండ్ పర్చేస్. అలానే ఇట్లాంటి ఫ్రేమింగ్ ప్రిన్సిపల్ వన్ మోర్ ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ ఇన్ అమెజాన్. అమెజాన్ లో మనం పర్చేస్ చేసేటప్పుడు ఏదైనా లార్జ్ గ్యాడ్జెట్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, ఐప్యాడ్స్ కానీ పర్చేస్ చేసేటప్పుడు యాజ్ సూన్ యాజ్ వి క్లిక్ ఆన్ ది బై ఆర్డర్ మనకి ఒక బాటమ్ షీట్ ఓపెన్ అవుతుంది. బాటమ్ షీట్ ఓపెన్ అయ్యి అందులో ప్రాంప్ట్ చేస్తారు మీరు ప్రొటెక్షన్ ప్లాన్ ని యాడ్ చేసుకోండి అనేసి. సో ఇక్కడ మనం రైట్ సైడ్ చూస్తున్న ఎగ్జాంపుల్ లో 1 assist 6 months టోటల్ ప్రొటెక్షన్ ప్లాన్ ఫర్ యాక్సిడెంట్ అండ్ లిక్విడ్. సెకండ్ దాంట్లో చూస్తే యాక్సిడెంట్ అండ్ లిక్విడ్ డ్యామేజ్. సో వాళ్ళు ఎట్లాంటి కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారంటే మనకి ఫియర్ వస్తుంది అనమాట. యాక్సిడెంట్, లిక్విడ్ డ్యామేజెస్ ఇట్లాంటివన్నీ అయితే చాలా ఖర్చు అవుతుంది కదా, ఇక్కడ వీళ్ళు 6 months కి 2 to 4.9 ఛార్జ్ చేస్తున్నారు అనేసి లాట్ ఆఫ్ పీపుల్ విల్ ట్రై టు పర్చేస్ దట్ అనమాట. నేను రీసెంట్ గా ఒక ల్యాప్టాప్ కొనుక్కున్నాను, HP Omen. సో దానికి యాక్సిడెంటల్ గా ఏదైనా డ్యామేజ్ జరిగినా, లిక్విడ్ డ్యామేజ్ అంటే నీళ్లు పడినా, లేదంటే ఏదో ఒక డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే నేను 1 lakh అబౌవ్ పెట్టి కొనుక్కున్నా. ఆ ఫియర్ నాకు ఆటోమేటిక్గా కొనుక్కున్నప్పుడు వచ్చేస్తుంది. అండ్ ఈ మెసేజ్ చూసినప్పుడు నాకు ఇంకా ఓకే నేను తీసుకుంటే బెటర్ ఏమో, సేఫ్ సైడ్ ఉంటదేమో అన్న థాట్ నాకు కలిగేలా చేస్తున్నారు. సో అట్లాంటి కీవర్డ్స్ యూజ్ చేయడం కానివ్వండి, ఇది ఫ్రేమింగ్ అనే ప్రిన్సిపల్ మనం యూఎక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, యూఎక్స్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం. సో ద నెక్స్ట్ ఈస్ ద కన్ఫర్మ్ షేమింగ్. ప్రొడక్ట్ యూజ్ ఫియర్, షేమ్ ఆర్ గిల్టీ to push users into buying something or
అప్గ్రేడింగ్ టు ప్రీమియం అకౌంట్. టూ ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను ప్లేస్ చేస్తాను. ఒకటి ఫ్రమ్ లింక్డ్ఇన్, ఇంకొకటేమో రెడ్ బస్ అనమాట. సో మీరు లింక్డ్ఇన్ చాలా మంది మన యూజర్స్ కూడా యూజ్ చేస్తూ ఉండొచ్చు. లింక్డ్ఇన్ యూజ్ చేసేటప్పుడు మనకి నోటిఫికేషన్స్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీ ప్రొఫైల్ ని 4 people యూజ్ చేశారు, విజిట్ చేశారు, మీరు వాళ్ళని తెలుసుకోవాలనుకుంటే ప్రీమియంకి వెళ్ళండి అని మన మైండ్ లో ఒక గిల్టీ ఫీలింగ్ ని క్రియేట్ చేస్తారు. ఓకే, ఒకవేళ నా దగ్గర పర్చేస్ లేదు కాబట్టి నేను నా ప్రొఫైల్ ని ఎవరు చూస్తున్నారో నేను తెలుసుకోలేకపోయాననే ఒక గిల్టీ ఫీలింగ్ ని క్రియేట్ చేయడం ద్వారా లాట్ ఆఫ్ పీపుల్ విల్ డెఫినెట్లీ పర్చేస్ అప్గ్రేడెడ్ టు ద ప్రీమియం అకౌంట్. ఇక్కడ నాకు సంబంధించిన సైకాలజీ అంటే నేను కనెక్ట్ అయిన నా సైకాలజీ చెప్తున్నా. వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్, లింక్డ్ఇన్ స్టార్టింగ్లో యూజ్ చేసేటప్పుడు నా ప్రొఫైల్ ఎవరో 2-3 చూసారు, లేదంటే ఒక 5 చూసారు, 6 చూసారు అని చెప్పినప్పుడు నాకు కంగారు వచ్చేది. గిల్టీ ఏమో పక్కన పెడితే, ఎందుకు చూసారు అన్న గిల్టీ కాదు, కానీ ఎవరు చూసారు అని భయం వేసేది, లేదంటే ఎవరు చూసారు అని తెలుసుకోవాల్సిన ఆతృత వచ్చేది అనమాట. కైండ్ ఆఫ్ ఫియర్, స్మాల్ ఫియర్, ఎవరు చూసారు అని. ఒకవేళ మా కంపెనీ వాళ్ళు చూసారా, అదొక ఫియర్. లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూసారా, అదొక ఫియర్. అది ఎవరు చూసారో తెలుసుకోవడానికి నేను ఐ యాక్టివేటెడ్ మై ప్రీమియం అకౌంట్. స్టార్టింగ్ 1 month ఫ్రీయే కదా, సో ఐ యాక్టివేటెడ్ దట్. తర్వాత అందులో ఏం లేదు తెలిసిన తర్వాత వాడు ఎంతమంది 50 మంది చూసారు, 100 మంది చూసారన్నా పక్కపో అని. కానీ నేను స్టార్టింగ్లో కన్ఫర్మ్ చేయడానికి నేను ఎఫెక్ట్ అయ్యాను లింక్డ్ఇన్కి. ఒకసారి దాని తర్వాత తెలిసిన తర్వాత నేను ఇగ్నోర్ చేశాను. సో ఇట్లాంటి ప్రిన్సిపల్స్ అనేది బేసిక్ గా మనం లింక్డ్ఇన్ లో చూస్తూ ఉంటాం. అండ్ 1 more ఎగ్జాంపుల్ వచ్చేసరికి రెడ్ బస్ లో మనం ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు మనం బుకింగ్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో దే విల్ షో అస్యూరెన్స్ ప్రోగ్రామ్, రెడ్ బస్ అస్యూరెన్స్ ప్రోగ్రామ్ అనేసి 60 rupees per passenger ఉంటుంది. మీరు ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కూడా మీ జర్నీలో మీకు 75,000 హాస్పిటాలిటీ కానివ్వండి, 5 lakhs డెత్ ఇన్సూరెన్స్ కానీ ఇట్లాంటివి వస్తాయి అనేసి దే విల్ క్రియేట్ సమ్ ఫియర్ ఆర్ సమ్ క్రియేట్ ఫియర్ ఇన్ ద మైండ్. సో దట్ ఒక 60 rupees కదా అనేసి లాట్ ఆఫ్ పీపుల్ విల్ యాడ్ దట్ పర్టికులర్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఇన్ వాళ్ళ కార్ట్ లో యాడ్ చేసుకోవడం, వాళ్ళ బుకింగ్ లో యాడ్ చేసుకుంటుంటారు. నాట్ జస్ట్ దట్, ఊబర్ ర్యాపిడోలో ఇప్పుడు మనం ఏదైనా రైడ్ చేసేటప్పుడు దే విల్ గివ్ దిస్ ఇన్సూరెన్స్ ఆల్సో. సో ఇది కన్ఫర్మ్ షేమింగ్ ప్రిన్సిపల్. సో ద 5th thing వచ్చేసరికి మిస్డైరెక్షన్. When a product wants to hide the things that they don't really want to the users to see. సో ఎప్పుడైతే కొన్ని కంపెనీస్, కొన్ని అప్లికేషన్స్ యూజర్ అవి చూడకూడదు అనుకుంటాయో దే విల్ కీప్ దోస్ ఆప్షన్స్ ఇన్ ద లాట్ ఆఫ్ హిడెన్ అనమాట. ఒకటి క్లిక్ చేస్తే కొన్ని వస్తాయి, తర్వాత ఇంకొకటి వస్తాయి, ఇంకొకటి క్లిక్ చేస్తే ఇంకొకటి వస్తాయి. సో ఇది మేజర్ గా ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ లో మనం చూస్తూ ఉంటాం. సో ఇన్స్టాగ్రామ్ లో మనం అకౌంట్ ని డిలీట్ కానీ అకౌంట్ ని డీయాక్టివేట్ చేయాలి అనుకుంటే సో అది చాలా చాలా హిడెన్ లో ఉంటుంది ఆ పర్టికులర్ ఆప్షన్ అనేది. అవును, నెంబర్ ఆఫ్ క్లిక్స్ చేయాలి. అవును, నెంబర్ ఆఫ్ క్లిక్స్ అనేది ఉంటుంది. అది యూజర్ కి కనపడకుండా కూడా దే విల్ మేక్ ఇట్ హైడ్. అండ్ ఐ మీన్ సమ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ దే విల్ చేంజ్ దట్ పర్టికులర్ డిలీట్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు 6 months అనేది ఒక న్యూస్ కూడా ఉంది. అండ్ మిస్డైరెక్షన్ అంటే నాకు ఇలాంటిదే నాకు అమెజాన్ లో ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. స్టార్టింగ్ లో ఎవరైనా కస్టమర్ కేర్ తో మాట్లాడాలి అంటే అమెజాన్ లో అది తలనొప్పి పని. ఐ ఫెల్ట్ ఇట్. అది ఫ్లిప్కార్ట్ కి కంపేర్ చేస్తే నాకు అలా అనిపించలే. ఆ ప్రొడక్ట్ దగ్గరే నీడ్ హెల్ప్ అని చెప్పేసి వస్తుంది. సో ఐ కెన్ డైరెక్ట్లీ టాక్ విత్ ద ఏజెంట్, దే విల్ హెల్ప్ మీ అవుట్ కదా. అమెజాన్లో ఏజెంట్తో మాట్లాడాలన్న కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలంటే బోల్డ్ అని ఎక్కడికో వెళ్ళాలి. నాకు ఎందుకు అది కూడా మిస్డైరెక్షన్ అనే అనిపిస్తుంది. డెఫినెట్ గా మేబీ అది వన్ ఆఫ్ ది మిస్డైరెక్షన్ ప్రిన్సిపల్. వాళ్ళు ఎఫ్ఏక్యూస్ ఇచ్చి లేదా ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాతే మీరు కాంటాక్ట్ సపోర్ట్ పర్సన్ రీచ్ అవుతారు అన్నది కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ ఎన్ గివింగ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ సో దట్ చాలా మంది కూడా అక్కడికి రీచ్ అవ్వకుండా దీంతోనే అడ్జస్ట్ అవ్వటం అట్లా సరిపోతుంది. అడ్జస్ట్ అయిపోతారు, ఇదేంట్రా బాబు బుర్ర తింటుంది వదిలేద్దాంలే అనుకున్న ఫీలింగ్ వస్తుంది. సో దిస్ ఈస్ ది మిస్డైరెక్షన్ ప్రిన్సిపల్. And then the 6th one, it's a very interesting thing. Okay. It's basket snaking. Imagine adding stuff to your cart without asking. So not cool, right? That's what basket snaking is. Quietly increasing your bill.
సో ఇది బేసిక్ గా నేను 2 ఎగ్జాంపుల్స్ గ్యాదర్ చేశాను. వన్ ఈస్ ఫ్రమ్ బుక్ మై షో, అదర్ వన్ ఈస్ ఫ్రమ్ జొమాటో అన్నమాట. సో బుక్ మై షోలో బుక్ మై షో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టాప్ సైడ్ ఉన్నది బుక్ మై షో వాళ్ళది. కంట్రిబ్యూట్ టు బుక్ ఎ స్మైల్. బై డిఫాల్ట్ గా మనం ఏదైనా సినిమాని బుక్ చేసుకునేటప్పుడు బై డిఫాల్ట్ గా 1 రూపీ అనేది వాళ్ళు యాడ్ చేసేస్తా ఉంటారు. జొమాటో మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైనా మనం ఫుడ్ ని ఆర్డర్ చేసుకునేటప్పుడు బై డిఫాల్ట్ గా వాళ్ళ ఫీడింగ్ ఇండియా అనే ఒక ఇనిషియేటివ్ ఉంది జొమాటో వాళ్ళది. దానికి 3 రూపీస్ అనేది బై డిఫాల్ట్ గా యాడ్ చేస్తుంటారు. సో ఇట్లాంటి బై డిఫాల్ట్ గా యాడ్ చేయడం ద్వారా లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ సీ అన్నమాట. ఈ బ్రేక్ డౌన్ కానివ్వండి, ఈ పర్టికులర్ ప్రైసింగ్ బ్రేక్ డౌన్ ఏమేమి యాడ్ చేశారు ఎంత ఉన్నదో లాట్ ఆఫ్ పీపుల్ ఓన్ థింక్ అనమాట. వాళ్ళు వరీలో ఫుడ్ ఆర్డరింగ్ కోసం దే విల్ క్లిక్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ దే విల్ క్లిక్ ఆన్ పే నౌ. సో ఆ కేస్ లో దే విల్ డూ దిస్ కైండ్ ఆఫ్ బాస్కెట్ స్నేకింగ్ ఇన్ దేర్ అప్లికేషన్స్. అవి చాలా చిన్నగా పెట్టారు. ఒకవేళ మరీ ఇంకా అబ్జర్వ్ చేస్తే 1 రూపీ 3 రూపీస్ అని పెట్టడం వల్ల కొంతమంది ఇగ్నోర్ చేస్తారు, కొంతమంది ఇరిటేట్ అవుతారు. ఆ రిమూవ్ బటన్ ఉన్నది అన్నది కూడా అంత అబ్జర్వ్ చేయరు కొంతమంది. అవునవునవును. బై డిఫాల్ట్ గా అది యాడ్ చేయడం ద్వారా దే విల్ థింక్ దట్ అదేదో నార్మల్ హైపర్ లింక్ ఏమో అనేసి దే విల్ గో అండ్ దే విల్ ఇగ్నోర్. అవును, స్నేకింగ్ అన్నది బికాస్ ఐ బాట్ అ చైర్, దాంట్లో ఒక సడన్ గా ఒక బిగ్ అమౌంట్, నాట్ 1 రూపీ 3 రూపీస్ 800 రూపీస్ యాడ్ చేశాడు. నన్ను అడగకుండానే 800 రూపీస్ అంత చేంజ్ ఎందుకు వచ్చిందా అని చూస్తే వాడు టెక్నీషియన్ కూడా యాడ్ చేసేసాడు అనమాట సర్వీస్. అంత అమౌంట్ అని అంటే హీ హ్యాస్ టు ఆస్క్ కదా, అది పర్టికులర్ వెబ్సైట్ అయినది ఏదైతే ఉందో నన్ను అడగాలి, యాడ్ చేయమంటారా వద్దంటారా, ఎస్ ఆర్ నో, ఆర్ నా అంతా నేను యాడ్ చేసుకోవాలి కదా. డిఫాల్ట్ గా యాడ్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ నాట్ ది ఐ మీన్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ డార్క్ ప్యాటర్న్ అండ్ దెన్ ప్రిన్సిపల్. అండ్ దెన్ ది 7th వన్ వచ్చేసరికి డ్రిప్ ప్రైసింగ్. సో డ్రిప్ ప్రైసింగ్ అంటే డ్రిప్ ప్రైసింగ్ ఇస్ ఎ స్ట్రాటజీ where a seller advertise a low price to attract the customer but gradually reveals the additional mandatory fees as the purchasing process. Yeah, so basic ga ee drip pricing మనం చాలా బుకింగ్ అప్లికేషన్స్ లో కానివ్వండి ఆర్ హోటల్ బుకింగ్ అప్లికేషన్స్ లో మనం చూస్తూ ఉంటాం. ఫస్ట్ లో మనం బ్రౌజ్ చేసేటప్పుడు, మనం ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు దే విల్ షో ఏ స్మాల్ ప్రైస్ అన్నమాట. ఓకే, ఈ ప్లాట్ఫామ్ లో చాలా తక్కువ ప్రైస్ ఉందనేసి మనం ఎక్స్ప్లోర్ చేసి అన్ని డేట్స్ ఇవ్వటం, మన ప్యాసింజర్ డీటెయిల్స్ కానివ్వండి, మన హోటల్ డీటెయిల్స్ కానీ అన్ని ఇచ్చిన తర్వాత అప్పుడు దే విల్ షో బ్లాస్ట్. వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్ ఒరిజినల్ ప్రైస్ బేస్ ఫేర్ తో పాటు దే విల్ షో ద మ్యాండేటరీ ఫీజెస్ ఆల్సో. లైక్ లెట్స్ సే ఇక్కడ మనం పెట్టిన ఎగ్జాంపుల్స్ లో రెడ్ బస్ ముందుగా మనకి 555, 555 అనే ప్రైసింగ్ ఇచ్చారు. తర్వాత when we are proceeding to the payout, they are showing levy charges, toll, service, registration, GST ఇవన్నీ యాడ్ చేసి the total amount of 665 rupees, almost 100 rupees they have added before and then after main screens. ఇక్కడ మేబీ కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్నేక్ ఇన్ టు బాస్కెట్ ఆర్ దిస్ వన్. రెండింటికి డిఫరెన్స్ ఉండాలి కదా. యాక్చువల్గా ఉన్నది, డిఫరెన్స్ ఉన్నది. కొంతమంది ఐడెంటిఫై చేస్తారు, ఐడెంటిఫై చేయలేని వాళ్ళ గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావా, నేను చేయను. స్నేక్ ఇన్ టు బాస్కెట్ లో ఏమవుతుంది అంటే వీ కెన్ రిమూవ్ దట్ సర్వీస్. ఒకసారి ప్రీవియస్ స్క్రీన్ ఒకసారి వెళ్తారా? ఇందులో ఏమవుతుంది అంటే వాడు ఏదైతే యాడ్ చేస్తారో సర్వీస్, వీ కెన్ రిమూవ్ ఇట్. యూజర్స్ క్యాన్ ఏబుల్ టు రిమూవ్ దట్ సర్వీస్. బట్ ఈ డ్రిప్ ప్రైసింగ్ లోకి వచ్చేటప్పటికి వీ కాంట్ ఏబుల్ టు రిమూవ్ దీస్ ప్రైసెస్. ఇవి కన్ఫామ్ గా మనం పే చేయాల్సింది, రిమూవ్ చేసుకునే ఛాన్స్ ఉండదు. ఇవన్నీ కూడా మ్యాండేటరీ ఫీజెస్ అన్నమాట. సో అన్ని కూడా దేర్ ఇస్ నో ఛాన్స్ అక్కడ రిమూవ్ చేయడం కానివ్వండి. ఈ రిమూవ్ చేసుకోవడానికి లేనప్పుడు ఇదే అమౌంట్ పెట్టేయచ్చు కదా అక్కడ అంటే అదే కదా మ్యాజిక్, అదే కదా వాడి టార్గెట్. 555 పెట్టి ఇక్కడ ఈ ఛార్జెస్ ఇంకా కన్ఫర్మ్ గా పే చేయాలంటే ఇంక చచ్చినట్టు వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి చేసుకోవాలి. ఇరిటేట్ అవ్వద్దు, చేసుకుంటాం. ఇదేంట్రా ఈ ఎదవ ఇలా చేసాడు అన్నట్టు, ఎంత పెట్టాడేంటి ఇదే చూపించి అన్నట్టు. అండ్ నెక్స్ట్ ది ఎమోషనల్ రెసోనెన్స్. thumbnails that evoke the
right emotion based on past viewer behavior can make content more appealing. సో బేసిక్ గా ఏంటంటే నెట్ఫ్లిక్స్ కానివ్వండి, ఇట్లాంటి అప్లికేషన్స్ ఏదైతే మూవీ స్ట్రీమింగ్ అప్లికేషన్స్ ఉన్నాయో, ఇట్లాంటి పర్టికులర్ ప్రిన్సిపల్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. లెట్స్ సే నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఇన్వెస్టిగేషన్ లార్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టం అనుకోండి. వాట్ ఎవర్ ద thumbnails that they are showing to me, particularly నా ప్రొఫైల్ కి వెళ్ళినప్పుడు they will show everything similar to the investigation కానివ్వండి, ఆ ఫీల్ అనేది ఆ thumbnail లో కనిపిస్తూ ఉంటది, ఆ పోస్టర్ లో కానివ్వండి, ఆ మూవీలో కానివ్వండి. ఒక మూవీలో ఏదైనా ఇన్వెస్టిగేషన్ సీన్ ఉంటే ఆ పర్టికులర్ పోస్టర్ ని చూపిస్తుంది. Let's say someone likes love or romance, they will show that particular poster to them so that engaging అనేది ఉంటుంది అనమాట. సో ఈ నెట్ఫ్లిక్స్ అనేది ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ అనేది చాలా చాలా యూజ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ ద హాలో ఎఫెక్ట్. హాలో ఎఫెక్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఎఫెక్ట్. సో హాలో ఎఫెక్ట్ ఈస్ నథింగ్ బట్ ది పర్సెప్షన్ ఆఫ్ ఎన్ అన్ఫెమిలియర్ థింగ్ టెండ్స్ టు గెట్ బెటర్ విత్ ద పర్సెప్షన్ ఆఫ్ ఫెమిలియర్ థింగ్ అరౌండ్. ఓకే, అంటే మనం జనరల్ గా ఎగ్జాంపుల్ వచ్చేసరికి స్విగ్గీలో లెట్స్ సే ఒక న్యూ రెస్టారెంట్ ఒక ఏరియాలో ఓపెన్ అయింది అనుకోండి. సో ఆ పర్టికులర్ న్యూ రెస్టారెంట్ ని మన స్విగ్గీ యాప్ లో ప్రమోట్ చేయాలి. సో ప్రమోట్ చేయాలంటే స్విగ్గీ టీమ్ ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ రెస్టారెంట్ అనేది ఒక 2 ఫెమిలియర్ రెస్టారెంట్ మధ్యలో పెడుతుంది. ఈ కేసులో మీరు అబ్జర్వ్ చేస్తే బర్గర్ కింగ్ ఇస్ ఎ ఫేమస్ రెస్టారెంట్ అండ్ మెక్డొనాల్డ్స్ ఇస్ ఎ ఫేమస్. ఒక బర్గర్స్ హెవెన్ అనేది ఒక న్యూ రెస్టారెంట్ ఓపెన్ అయితే, ఒక న్యూ ఫ్రాంచైజ్ ఓపెన్ అయితే, దే విల్ కీప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ మెక్డొనాల్డ్స్ అండ్ దెన్ బర్గర్ సో దట్ యూజర్ విల్ థింక్ ఓకే ఇది కూడా ఒక ఫేమస్ ఏమో, ఆర్ ద ట్రస్ట్ అనేది యూజర్స్ లో ఏర్పడుతూ ఉంటుంది. వన్ ఆఫ్ ద రియల్ టైమ్ ఆర్ మన జనరల్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి లెట్స్ సే మనం ఒక సిఇఓస్ తో కానివ్వండి ఆర్ కో ఫౌండర్స్ తో ఒక హై లెవెల్ పర్సన్స్ తో తిరుగుతున్నాం అంటే హూఎవర్ ఈస్ సీయింగ్ అరౌండ్ అస్ దే విల్ థింక్ ఓకే ఇతనికి కూడా చాలా నాలెడ్జ్ ఉందేమో, ఇతనికి కూడా చాలా నెట్వర్క్ ఉందేమో అనేసి అనుకుంటూ ఉంటారు. ఎందుకనంటే బర్గర్ కింగ్ ఒకవేళ నాకు నచ్చింది అని అనుకుంటే, అలా మెక్డొనాల్డ్స్ లోని బర్గర్ కింగ్ మంచిది ఉన్నప్పుడు మధ్యలో అది పెట్టడం వల్ల, లేకపోతే అది ఆ ఫీలింగ్ నాకు ఇంపాక్ట్ అవ్వచ్చు, సైకలాజికల్ గా నేను అలా కనెక్ట్ అవ్వచ్చు నువ్వు అన్నట్టు. సో 10th వన్ వచ్చేసరికి పిక్చర్ సుపీరియారిటీ ఎఫెక్ట్. విజువల్స్ ఆర్ మచ్ మోర్ మెమొరబుల్ దాన్ వర్డ్స్, మేకింగ్ దెమ్ ఏ పవర్ఫుల్ టూల్ ఇన్ కమ్యూనికేషన్. సో మనం ఏదైనా యూఐ అండ్ యూఎక్స్ డిజైన్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ ప్రిన్సిపల్స్ అనేది యూజ్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎనీ ఇమేజెస్ దట్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ డిజైన్స్, బెటర్ టు ట్రై టు యూజ్ ద హై క్వాలిటీ వన్. సో దట్ ఈ స్విగ్గీ కానీ మీరు జొమాటోలో యూజ్ చేస్తే వీ విల్ యూజ్ ద హై క్వాలిటీ వన్ అండ్ టెంప్టింగ్ వన్ అనమాట. సో అట్లాంటి టెంప్టింగ్ ఫుడ్ రిలేటెడ్ యూజ్ చేస్తే ఆటోమేటిక్ గా దెర్ ఇస్ ఎ హై ఛాన్సెస్ యూజర్ అనేది చాలా ప్రొడక్ట్ ని ఆర్డర్ చేయడం కానివ్వండి, యూజర్ అనేది ఆర్డర్ చేస్తూనే రిటెన్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అవును, బికాస్ వెన్ ఐ ఆర్డర్ ఫ్రమ్ స్విగ్గీ ఆర్ జొమాటో, వాడు పెట్టిన ఇమేజెస్ ని చూసి, అంటే ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు నిజంగా ఆ పర్టికులర్ ఫుడ్ ఐటమ్. బికాస్ ఆఫ్ దాట్ ఇమేజ్ ఐ రియలీ వాంటెడ్ టు బై దట్ వన్ అండ్ ఐ వాంట్ టు ఈట్ దట్ ఫుడ్ అన్న ఫీలింగ్ నాకు చాలాసార్లు కలిగింది. అఫ్ కోర్స్ వచ్చిన తర్వాత చాలా చండాలంగా ఉన్నాయి కొన్ని ఫుడ్స్ అయితే, అది సపరేట్ థింగ్. బట్ మీరు అన్నట్టు ఇమేజ్, ఆ క్వాలిటీ వాడు సెలెక్ట్ చేసుకునే ఇమేజ్ బట్టి I bought lots of food items from Swiggy and Zomato. And then the 11th one is the tiny habits. Breaking goals into smaller tasks increase the likelihood of achieving them. మనం జనరల్ గా ఈ ఎగ్జాంపుల్ వచ్చేసరికి డ్యూలింగోలో ఏదైనా ఒక పర్టికులర్ లార్జ్ టాస్క్ ఉంటే దాన్ని స్మాల్ టాస్క్ గా మనం బ్రేక్ డౌన్ చేయడం ద్వారా యూజర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. మనం ఒకేసారి 100% పెద్ద టాస్క్ ఇచ్చేస్తే వాళ్ళు కూడా చాలా బోర్ కొట్టేసి దే వోంట్ కమ్ అండ్ దే వోంట్ యూజ్ ది అప్లికేషన్. సో అట్లాంటి కేసెస్ లో మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ బ్రేక్ డౌన్ ది ఎంటైర్ థింగ్ ఇంటూ స్మాల్ చంక్స్ ఆర్ స్మాల్ పార్ట్స్. దాని ద్వారా వాళ్ళు డే బై డే వచ్చి ఆ స్మాల్ టాస్క్ ని చేస్తూ ఉండడం ద్వారా కూడా దే విల్ హ్యాబిచువేట్. ప్రజెంట్ అయితే నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, హిందీ నేర్చుకోవడానికి, సమ్ టైమ్స్ ఐ ట్రై టు లెర్న్ ఫ్రెంచ్, అంటే కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి నేను డ్యూలింగోనే యూజ్ చేస్తాను. ఆ యాప్లో ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ నేర్చుకునేది పక్కన పెడితే వాడు నేర్పించే పద్ధతి, ఆ స్టెప్స్లో చూపించేది, ఆ డివైడ్ చేసి పెట్టేది చాలా కనెక్ట్ అవుతాను. బోరింగ్గా అనిపించదు. ఆ స్ట్రీక్స్ పెట్టే పద్ధతి కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
రైట్, డ్యూలింగో ఎస్పెషల్ గా డిజైన్ డ్రివెన్. వాళ్ళు యూజ్ చేసే కలర్ కానివ్వండి ప్లేఫుల్ గా ఉంటుంది యూఐ, బర్డ్ యూజ్ చేయడం కానివ్వండి. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ డెఫినెట్ గా వాళ్ళు ప్లేఫుల్ గా ఐకాన్స్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వెన్ ఎవర్ ఏదైనా మన యూఐ అండ్ యూఎక్స్ డిజైనర్స్ ఏదైనా లార్జ్ టాస్క్ మీ అప్లికేషన్ లో ఉంటే, లెట్స్ సే రిజిస్ట్రేషన్ తీసుకుందాం, 5 or 10 స్టెప్స్ ఉన్నప్పుడు దాన్ని బ్రేక్ డౌన్ చేసి 4 ఇన్పుట్ ఫీల్డ్స్ ని ఒక్కొక్క స్టెప్ లో పెట్టడం ద్వారా వాళ్ళు ఒకేసారి లార్జ్ అప్లికేషన్ ని చూసినా కూడా, రిజిస్ట్రేషన్ ఫామ్ చూసినా కూడా దే విల్ దేర్ ఇస్ ఛాన్సెస్ దట్ డ్రాప్ రేట్ అనేది ఉంటున్నాం. సో మనం స్మాల్ పార్ట్స్ ద్వారా బ్రేక్ డౌన్ చేసి వాళ్ళకి సెండ్ చేస్తే చూపిస్తా ఉంటే వి విల్ ఆల్సో రిజిస్టర్. సో ద లాస్ట్ వన్ 12th వచ్చేసరికి స్టోరీ టెల్లర్ బయాస్. Narrative storytelling engages users and make the information more memorable. సో ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎయిర్బిఎన్బి వాళ్ళది. సో ఎయిర్బిఎన్బి ఇస్ నథింగ్ బట్ మనం ఎక్కడికైనా ఊరు వెళ్తున్నప్పుడు ఒక హోస్ట్ అనే వాళ్ళు ఉంటారు. ఆ హోస్ట్ అనే వాళ్ళు వాళ్ళ హౌస్ లో సమ్ పార్ట్ ఆఫ్ ది హౌస్ దే విల్ గివ్ ఇట్ ఫర్ ద రెంటల్. సో ఇమీడియట్ గా టూరిస్ట్ వాళ్ళందరూ కూడా వేరే స్ట్రేంజర్స్ వాళ్ళ ఇంట్లో రెంటల్ ఉండడం అనేది ఇనిషియల్ డేస్ లో అది కరెక్ట్ గా, ఐ మీన్ లాట్ ఆఫ్ పీపుల్స్ ఆర్ నాట్ షోడ్ ఇంట్రెస్ట్. అప్పుడు ఏం చేశారంటే ఎయిర్బిఎన్బి వాళ్ళు అక్కడ ఉన్న హోస్ట్ వాళ్ళ డీటెయిల్స్, సమ్ స్టోరీ, వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్, వాళ్ళ ప్రీవియస్ ఎక్కడ ఉండేవాళ్ళు, సో ఇట్లాంటివన్నీ కూడా పెట్టడం ద్వారా ఎవరైతే ఆ ఎయిర్బిఎన్బి యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక ట్రస్ట్ అనేది ఏర్పడింది అనమాట. ఓకే, ఈ పర్సన్ ఆల్రెడీ లాట్ ఆఫ్ డీటెయిల్స్ నాకు తెలిసాయి కాబట్టి ఒక ట్రస్ట్, ఒక బాండ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో అప్పుడు దే విల్ బుక్ ది రూమ్ ఆర్ దే విల్ బుక్ దట్ పర్టికులర్ అపార్ట్మెంట్ ఫర్ రెంటల్. అండ్ దెన్ ది ఫైనల్ కంక్లూజన్ ఆఫ్ దిస్ ఎంటైర్ టాపిక్, దిస్ ఇస్ ద థర్డ్ మాడ్యూల్. సో ఇక్కడ వచ్చేసరికి బేసిక్ గా ఈ పర్టికులర్ బిహేవియరల్ అండ్ సైకలాజికల్ ప్రిన్సిపల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ విల్ ఇంప్రూవ్స్ ది యూజర్ ఎక్స్పీరియన్స్. ఓవరాల్ యూజర్ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా ఇంప్రూవైజ్ చేస్తుంది మన అప్లికేషన్స్ లో, ల్యాండింగ్ పేజెస్ లో, మొబైల్ అప్లికేషన్స్ లో యూజ్ చేయడం. అండ్ ఆల్సో దట్ విల్ ఇంక్రీజ్ ది హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ కన్వర్షన్ రేట్. సో ఇట్ విల్ డ్రైవ్స్ ది పర్చేస్, సైన్ అప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేయడం ద్వారా లాట్ ఆఫ్ పీపుల్ ఈస్ కన్వర్టెడ్ టు ద పేయింగ్ కస్టమర్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ ద ఎమోషనల్ కనెక్షన్. సో ఇలాంటి ప్రిన్సిపల్ యూజ్ చేయడం ద్వారా దేర్ ఇస్ ఏ connection of emotional connect with users and then applications, so that వాళ్ళు again and again retention ద్వారా they will use the application. The fourth one is the competitive edge. సో ఇట్లాంటి ప్రిన్సిపల్స్ మనం యూజ్ చేయడం ద్వారా మార్కెట్ లో కూడా we will stand out to the one particular, I mean కాంపిటేటర్స్ లో అబ్జర్వ్ చేస్తే మనం కూడా స్టాండ్ అవుట్ అవడానికి ఛాన్సెస్ ఉంది. సో మీరు కనెక్ట్ అయ్యారో లేదో కన్ఫర్మ్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ ఇంకా ఏమన్నా రూల్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి, అది కూడా ఇంకొక పాడ్కాస్ట్ కూడా చేపిద్దాం ప్రకాష్తో. చాలా మంది ఇప్పుడు నువ్వేమైతే ఈ 12 రూల్స్ చెప్పావో అవి చాలా హెల్ప్ అవుతాయి. దే విల్ ట్రై టు ఐడెంటిఫై ఇన్ ఫ్యూ యాప్స్, మేబీ ట్రై చేస్తారు కదా, ఓకే ఇది ఈ రూల్ ప్రకాష్ చెప్పారు కదా పాడ్కాస్ట్లో, నేను లెర్న్ చేశాను, నేర్చుకున్నాను, తెలుసుకున్నాను అన్నట్టు. సో అలా కనెక్ట్ అయ్యారు అంటే మనం విన్ అయినట్టు, అంటే నువ్వు విన్ అయినట్టు, నువ్వు నేర్పించింది వాళ్ళు నేర్చుకుంటున్నట్టు. నీ సజెషన్స్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వు, అది వాళ్ళ డిజైనింగ్ స్కిల్స్లో, లెర్నింగ్ స్కిల్స్లో, మేబీ లెర్నింగ్ టైంలో హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఐ మీన్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో వెన్ ఎవర్ ఐ స్టార్టెడ్ డిజైనింగ్ ఎవ్రీ డే కూడా ఒక ట్రిపుల్ షాట్ ఆర్ సంథింగ్ యూఐ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకోవాలనుకుంటే ఎవ్రీడే ఒక ట్రిపుల్ షాట్ తీసుకొని దాన్ని రిప్లికేట్ చేస్తూ ఉండడం ద్వారా మనకు ప్యాటర్న్స్ అనేది అర్థమవుతుంది. హౌ ఎగ్జాక్ట్లీ డిజైనర్స్ ఆర్ క్రియేటింగ్ దట్ పర్టికులర్ డిజైన్స్, ఎక్కడ బార్డర్ పెట్టాలి ఆర్ ఎక్కడ స్ట్రోక్ అనేది యూజ్ చేయాలి, ఎక్కడ ఫిల్ ఉంటుంది, ద పొజిషన్ ఆఫ్ ద లేఅవుట్ అని కూడా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ. సో నేను రీచ్ అయ్యి అడిగిన తర్వాత ఐ థింక్ యూ సెడ్ ఓకే వీ కెన్ మనం ఈ పోడ్కాస్ట్ చేద్దామని డిసైడ్ చేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ దట్.